ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. శోభాయాత్ర నిర్వహించిన తర్వాత ఖమ్మం నగరంలోని మున్నేరు వాగులో నిమజ్జనం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేష్ నిమజ్జనంపై మరిన్ని వివరాలు ఖదీర్ అందిస్తారు. అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి కావడం జరిగింది. ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా ఖమ్మం జిల్లాలో నిమజ్జనానికి సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన ఎస్పీ రోహిత్ రాజ్, అక్కడున్న కలెక్టర్ జితేశ్వరి పాటిల్, ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఉన్న సిపి సునీల్ దత్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కమిషనర్ అభిషేక్ ఆగత్య వీళ్ళందరూ కలిసి అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. నిమజ్జన కార్యక్రమానికి ఉదయం 11 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 12 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతుంది. ఇప్పటికే చూడవచ్చు, ఎక్కడైతే గణనాథుడు ప్రత్యేక ఉండ్రాలతోని అదేవిధంగా దద్దోజనాలతో నైవేద్యం పుచ్చుకున్న బొజ్జ గణపయ్య ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి లకారం వద్దకు చేరుకుంటున్నాడు. అనేక రకాలుగా పూజలు అందుకున్న గణనాథుడు నవరాత్రి ఉత్సవాల్లో ఘనంగా ముస్తాబైన గణనాథుడు ఈరోజు నిమజ్జనానికి లకారం అదేవిధంగా మున్నేరు తదితర సమీప చెరువులతో పాటు ఏరులోకి చేరుకుంటా ఉన్నాడు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాళ్లకు ప్రత్యేక ఎఫెక్షన్ లాంటిది గణనాథుడితో ఏర్పడింది. దాని కారణంగా ఈరోజు ప్రత్యేక పూజలు చేసుకుంటూ స్లోగన్స్ చేసుకుంటూ బాయ్ బాయ్ గణేశయ్య అని చెప్పుకుంటూ ఈరోజు నిమజ్జనానికి ఇక్కడికి తీసుకొస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు సంబరంగా జరుపుకునే ఫెస్టివల్ ఏదైనా ఉంది అంటే వినాయక చవితి. వినాయకుడిని కూర్చోబెట్టిన తర్వాత ఆ వీధుల్లో కానివ్వండి, ఊర్లలో కానివ్వండి అనేక రకాల సంబరాలు ఉంటాయి. 9 రోజులు కూడా పండగ వాతావరణం ఉంటుంది. 9 రోజుల పండగ వాతావరణం తర్వాత ఈరోజు నిమజ్జనానికి ఇక్కడికి తీసుకొచ్చి నిమజ్జనం పూర్తి చేసి ఇక్కడ వినాయకుడి విగ్రహానికి సంబంధించి అన్ని రకాల పూజా కార్యక్రమాలు పూర్తి చేసి ఇంట్లోకి చేరుకుంటున్న పరిస్థితి. అనేక మంది పిల్లలు 9 రోజుల తర్వాత పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత నిమజ్జనం చేసే సమయంలో కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి కూడా ఉంటుంది. అనేక చోట్ల ఒక్కొక్క చోట ఒక్కో రకమైన నిమజ్జన కార్యక్రమం ఉంటుంది. కొన్ని చోట్ల 3 రోజులకి, కొన్ని చోట్ల 5 రోజులకి, కొన్ని చోట్ల 7 రోజులకి, కొన్ని చోట్ల 9 రోజులకి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. మరి కొన్ని చోట్ల 11 రోజులకి నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకించి ఈసారి పర్యావరణం పైన అవగాహన పెంచుతూ అనేక మంది భక్తులు ఈసారి ఎక్కువగా మట్టి విగ్రహాలనే వాడుకోవటం జరిగింది. కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కి దూరంగా ఉన్నారు. వర్షాలు కురిసిన నేపథ్యంలో ఈసారి మట్టి వినాయకులు దొరకని పక్షంలో కొంతమంది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని కూడా విగ్రహాలను కూడా వాడటం జరిగింది. ఇప్పుడు చూడొచ్చు విజువల్స్ లో దూర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి ఉదయం నుంచి ఒక ర్యాలీగా బయలుదేరిన భక్తజనం అందరూ ఈరోజు స్లోగన్స్ చేసుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ గణనాథుడిని ఈరోజు ప్రత్యేకమైన పూజలు చేసిన విధానం గురించి చెప్పుకుంటూ నృత్యాలు చేసుకుంటూ ట్రాక్టర్ ముందు ప్రతి ఒక్క భక్తుడు ఈరోజు ఆనంద డోలికల్లో తోలుతున్న పరిస్థితి. ఇప్పటికే మున్నేరు వద్దకు అనేక విగ్రహాలు చేరుకోవడం జరిగింది. భక్తులందరూ ఇక్కడికి వచ్చి నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అనేక మంది భక్తులు ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 9 రోజుల పాటు ప్రత్యేకమైన పూజలు చేశారు కదా, ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తుంటే ఎలా ఉందమ్మా? చాలా ఆనందంగా ఉందండి. 9 రోజులు చాలా ఉత్సాహంగా బాగా చేసుకున్నాము. పిల్లలు పెద్దలు అందరం చాలా ఉత్సాహంగా పూజలో పాల్గొని ఈ రోజు తీసుకొచ్చాము. ఇంతకుముందు ఎప్పుడు మేము మహిళలు వచ్చేవాళ్ళం కాదు, ఈసారి అందరము కలిసి వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది మాకైతే. ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ రోజు నిమజ్జన కార్యక్రమం చేస్తుంటే ఎలా ఉంది? పిల్లలు ఎలా ఉన్నారు? ఎంజాయ్ చేశారు? మీరు ఎలా ఎంజాయ్ చేశారు? అపార్ట్మెంట్ సభ్యులం అండి. అపార్ట్మెంట్ లో 9 రోజులు నవరాత్రులు చాలా హ్యాపీగా సంతోషంగా పిల్లలు పెద్దలను చేసుకున్నాము. హ్యాపీగా ఉంది. ఇప్పుడు పంపించాలంటే బాధగా ఉంది మాకు. 9 రోజులు ఉంచుకొని వినాయకుని మా దగ్గరే ఉంచుకోవాలనుకున్నాము. తప్పదు కదా, పంపించాలి కాబట్టి పంపించాలి, మా దగ్గర పంపించాలి కాబట్టి తీసుకొచ్చాం. ఎలా ఎంజాయ్ చేసావు నాన్ని? ఎలా ఉంది? బాగుంది. ఎలా ఏమేం పూజలు చేసావు? నేను పూజలు చేయలేదు, సరస్వతి పూజ చేశాను, గణపతి పూజ చేశాను, ఎంజాయ్ చేశాను బాగా. ఏం కోరుకున్నావు గణనాథుడిని? నాకు బాగా చదువు రావాలని. ఇంకా చిన్న పిల్లలతో మనం మాట్లాడాం. తల్లి, గణనాథుడిని వినాయకుడిని ఏమేం కోరుకున్నావు? ఏమేం పూజలు చేసినావు? ఏమేం తిన్నావు అక్కడ? కోలాటం ఆడాను. కలెక్టర్. వెరీ గుడ్. ఎలా ఉంది నాని ఇలా నిమజ్జన కార్యక్రమం వచ్చావు కదా, ఇక్కడ ఎలా ఉంది? బాగుంది. మీ ఫ్రెండ్స్కి ఏం చెప్తావు రేపు? మేము గణేష్ పండుగని ఎంజాయ్ చేసాము. మేడం, ఈ రోజు ఉత్సవం ఎలా జరుపుకుంటున్నారు? మీ వాళ్ళు ఎవరెవరు వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అపార్ట్మెంట్ మొత్తం వచ్చామండి. మాది వీడియోస్ కాలనీ, ఐశ్వర్య అపార్ట్మెంట్ నుంచి వచ్చామండి. వీడియోస్ కాలనీ మాది. మేము బాగా చేసుకున్నాం 9 రోజులు.
బ్రహ్మాండంగా చేసుకున్నాం. మా అపార్ట్మెంట్ లేడీస్ జెంట్స్ అందరూ కూడా చాలా బాగా జరిగింది. ఇవాళ వినాయకుడిని పంపించాలంటే చాలా బాధగా ఉంది. ఇక్కడ కూడా అన్ని ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఇది నిమజ్జన కార్యక్రమం అయిపోయింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు? నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలనుకుంటున్నారు? ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. వినాయక చవితి చాలా ఎంజాయ్ చేసాం. 9 days చాలా తొందరగా అయిపోయింది. కాలనీలో ఎలా సెలబ్రేట్ చేశారు మేడం? చాలా బాగా సెలబ్రేట్ చేసామండి. వినాయకుడు పండుగ సందర్భంగా ఎప్పుడూ కలవని వాళ్ళం కూడా అందరం ఒక చోట కలిసాము. చాలా సరదాగా అనిపించింది. అప్పుడే అయిపోయిందా అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వస్తుందా వినాయకుడు, ఎప్పుడు మళ్ళీ తీసుకొచ్చి సెలబ్రేట్ చేసుకుంటామా అని అనుకుంటున్నాను. అంటే మీ ట్రెండ్లో ఇప్పుడు జరుగుతున్న వినాయక చవితికి నిమజ్జనానికి ఏమైనా తేడా చూసారా? ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఎక్కువ కలిసేటోళ్ళం కాదు, ఇప్పుడు అందరం ఒక చోట చేరి చక్కగా ఈ 9 days మంచి ఎంజాయ్ చేసినాం. ప్రసాదాలు అందరం మంచిగా చేసుకున్నాం. అందరం కలిసి కట్టుగా ఉన్నాం ఈ 9 days. అయితే ప్రతి ఒక్క భక్తుడు ఆనంద డోలికల్లో తేలుతున్న పరిస్థితి ఉంది. 9 రోజులు అప్పుడే గడిచిపోయాయా అనే విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా వినాయకుడిని ఈ రోజు నిమజ్జన కార్యక్రమం పూర్తి చేసే క్రమంలో కొంత బాధగా కూడా ఉంది. 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈరోజు గణనాథుడిని ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము అని చెప్పేసి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ నిమజ్జన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. దూర ప్రాంతాల నుంచి అదేవిధంగా అపార్ట్మెంట్లలో ఏదైతే గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయో వాటిల్లో ఈరోజు గణేష్ కూర్చోబెట్టిన తర్వాత 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనేక మంది ఇది ఐక్యతను చాటుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వివిధ ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కుల మతాలకు అతీతంగా ఈరోజు గణేష్ నిమజ్జన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నిమజ్జన కార్యక్రమం అనేది కొనసాగుతూ ఉంది. అయితే 11 గంటల నుంచి మొదలయ్యే కార్యక్రమం రాత్రి 12 గంటల వరకు కొనసాగుతుందని చెప్పేసి అధికారులు ప్రకటన విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి నిమజ్జన కార్యక్రమం అయితే మున్నేరు వద్ద ప్రస్తుతం ఇప్పుడైతే కొనసాగుతూ ఉంది. ఇది మొత్తంగా ఖమ్మం వద్ద ఉన్న పరిస్థితి.